వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. హాయ్ శోభా గారు. హలో మౌనిక. మీకు కూడా స్వాగతం అండి. సో మీ అత్తయ్య రెండు మంచి కాకినాడ కమ్మని వంటలు పరిచయం చేసేసారు. మరి ఈ రోజు మీరు పరిచయం చేయబోతున్నారు. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? ఇవాళ ముందుగా మామిడికాయ పెసరపప్పు చేసుకుందాం మౌనిక. మామిడికాయ పెసరపప్పు. రైట్. సో మామిడికాయతో ఏ వంట చేసినా బాగుంటది, ఎందుకంటే ఆ పుల్ల టాంజీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మామిడికాయ ఇప్పుడు అన్ని సీజన్స్ లో దొరుకుతుంది కాబట్టి ఏమాత్రం టెన్షన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? తప్పకుండా. ఓకే, సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. పెసరపప్పు బాయిల్ చేయని పెసరపప్పు. అవును. సో డైరెక్ట్ కుక్కర్లో చేసుకుందాం. డైరెక్ట్ కుక్కర్లో చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేయండి. సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మామిడికాయ పప్పు చాలా ఫేమస్ రెసిపీ, అందులో మనం కందిపప్పు వేసుకుంటాము. కానీ ఇక్కడ మామిడికాయని పెసరపప్పుతో కాంబినేషన్లో కుక్ చేస్తున్నారు. మీకు ఇష్టమా మామిడికాయ? ఎవరికి ఇష్టం ఉండదు. సో కుక్కర్ లో ఫస్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ పెసరపప్పు వేసేసుకుందాం. పెసరపప్పు ఒకటి మనం కుక్కర్ లో కుక్ చేసేసి మిగతా ప్రాసెస్ ప్యానా? అంతే. ఓకే ఫైన్, తీసుకోండి. ఎంత వేస్తారో వేయండి. సరిపోతుంది. మామిడికాయకి తగ్గట్టుగా వేసుకుందాం. దీంట్లో మనం నీళ్ళు వేసేసి చాలా కొంచెం పసుపు వేసేసి మనం ఉడికిచ్చేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు సరిపోతుంది. మనం ట్యాంపరింగ్ మనం చేసేసుకుందాం. ఓకే, ఇటువైపు స్టవ్ ఆన్ చేద్దాం. దీంట్లో ముందుగా మనం కొంచెం నూనె వేసేసుకుందాం. సో మనం కుక్కర్లో పెసరపప్పు పెట్టేసుకున్నాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ అంతేకాకుండా మీరు నానబెట్టి పెట్టినట్టున్నారు కదా, ఇంకా ఫాస్ట్గా అవుతుందేమో. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలి? మనం ముందుగా పోపు దినుసులు. ఓకే, పోపు దినుసులు ఫస్ట్ మనం వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. పచ్చిమిరపకాయలు వేద్దాం, బాగుంటుంది. అవును. అలానే పచ్చిమిరపకాయలు వేనా వేసేయండి. కొంచెం ఎండుమిరపకాయలు కలుపుతాం. మీరు ఇంట్లో సాటర్డే సండే ఆఫ్ కదా, మీ ఐటీ అందరికి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఒక రోజు అంతా ఫుల్ రిలాక్స్ అవుతాము. వారం అంతా కష్టపడ్డారు కాబట్టి ఒక రోజు రిలాక్సేషన్ కి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా. సండే మిగులుతుంది. సండే ఎక్కడికి వెళ్తుంటారా? వెళ్తుంటామండి, లోకల్ గా వెళ్తుంటాం. సో మీకు కాకినాడ కొత్తే కదా, అంటే పెళ్ళయ్యాక చూద్దామా? అవునండి, పెళ్ళయ్యాకనే చూద్దాం. ఓకే, ఏమేమి చూసారు కాకినాడలో? కాకినాడ సామలకోట. పెళ్ళైన కొత్తల్లో ఉల్లిపాయలు వేసేయండి, కొంచెం కరివేపాకు వేసేయండి. పెళ్ళైన కొత్తలు మామూలుగా మనము పుణ్యక్షేత్రాలే ఫస్ట్ విజిట్ చేస్తాం కదా. సో అలానే మేము కూడా అలానే వెళ్ళాం. కొంచెం అల్లం వేసి, అల్లం ముక్కల, ఇంకా మామిడికాయలు ఒకటి ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాయి. జస్ట్ పోపు పెట్టుకోవడం. కాకపోతే మామిడికాయ కొంచెం ఉడకాలేమో. అవునండి. సో మనం ఇది కొంచెం అవ్వనిచ్చి అయితే మూత పెట్టేద్దాం. సో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసారా? చాలా మటుకు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. వెళ్ళినప్పుడల్లా ఎంత వీలైతే అంత చూడడానికి ట్రై చేసాం. ఓకే, సో మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటారు. మా నాన్నగారు రిటైర్డ్ ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ లో. అమ్మ హోమ్ మేకర్. నాకు ఒక తమ్ముడు ఐటీలో ఉన్నారు, తను కూడా. సో అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అవునండి. సో వెరీ నైస్ కదా. ఎవరిని మనం మిస్ అవ్వము. చక్కగా మీరు వీళ్ళింటికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి. అదే క్రైటీరియా ఉంది కూడా. సో అలా చూసి సెలెక్ట్ చేసుకున్నారా ఏంటి? అలా చూసి సెలెక్ట్ చేసుకోవడం అలా కుదిరింది. ఓకే, సో ఒక విజిల్ వస్తే సరిపోతుంది కదా. సో ఒక విజిల్ వచ్చింది, ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా చూద్దామా ఎంతవరకు వచ్చామో. ఇంకా పసుపు, ఉప్పు, కారం ఉన్నాయి. ఒక్క చిటికెడు పసుపు వేయండి. దాంట్లో కొంచెం వేసాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకుంటాం.
ఇంకేమైనా వేయాల్సి ఉన్నాయా? కారం వేసుకోవాలి, మనం కలిపినప్పుడు వేసేస్తాం. ఓకే. ఉప్పు కారం అప్పుడు ఒకటేసారి వేసుకున్నాం. సో శోభ చూద్దామా అది కుక్ అయిందేమో? తప్పకుండా. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వేసుకోవచ్చా? ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసేయండి. ఉప్పు కారం కదా? కారం ఉప్పు రెండు. సో ఇది మీరు 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నారు కదా, ఈ లోపు నేను ఒక చక్కటి సర్వింగ్ బౌల్ సెట్ చేసుకుంటాను. తప్పకుండా. ఓకే. మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ పెసరపప్పుకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు. మామిడికాయ పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు, కొన్ని నీళ్లు, పసుపు వేసి మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మరో ప్యాన్ లో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, కారం వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు రెడీ. మామిడికాయ పెసరపప్పుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కందిపప్పుతో మామిడికాయ మనకి చాలా కామన్. మామిడికాయతో పప్పు చేయాలంటే కందిపప్పే తీసుకుంటారు. బట్ పెసరపప్పు ఇంకా సూపర్గా ఉంది టేస్ట్ వైజ్ అయితే. అండ్ అలాగే పెసరపప్పు లాట్ ఆఫ్ ప్రోటీన్ కదా, చాలా మంచిది హెల్త్కి. సో ఎప్పుడు మామిడికాయని కందిపప్పుతో ఎవరైతే కుక్ చేసుకుంటారో ఫర్ ఏ చేంజ్ ఒక్కసారి పెసరపప్పుతో ట్రై చేయండి. మామిడికాయ పెసరపప్పు సూపర్గా ఉందండి. అండ్ మనం రైసే కాదు, రోటీకి కూడా ట్రై చేయాలి. రోటీకి కూడా అవును, చాలా బాగుంది. సో మరి బాగుంది, చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ మామిడి అల్లం ఉప్మా చేసుకుందాం. మామిడి అల్లంతో ఉప్మా. మీకు మామిడి అల్లం అన్న మామిడికాయ అన్న బాగా ఇష్టమా? మీ రెసిపీస్ అన్ని మాక్సిమం మామిడి అల్లంతో మామిడికాయతో చేస్తారు, లేకపోతే కాకినాడలో బాగా దొరుకుతాయా? అంటే సీజనల్ గా వెళ్తాం. ఇప్పుడు మామిడి అల్లం బాగా దొరుకుతుంది కాబట్టి మామిడి అల్లం వెజిటబుల్ ఉప్మా చేస్తాం. బాగా తెచ్చారా? కిలోలు తెచ్చుకున్నారా కాకినాడ నుంచి? తెచ్చేసుకున్నాగా. ఎప్పుడు వెళ్ళారు లాస్ట్ కాకినాడ? లాస్ట్ కాకినాడ డిసెంబర్లో వెళ్ళొచ్చాము. పండక్కి వెళ్ళలేదా? పండక్కి వెళ్ళలేదు, డిసెంబర్లో వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఎలా ఉంటుంది? మీకు టైం పాస్ ఏమవుతుంది కాకినాడ? టైం పాస్ అంటే వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కాబట్టి బంధువుల్ని కలవడం. ఓ, అందరు పిలుస్తారు, బాగా భోజనం పెడతారు, వెరైటీలు చేసి పెడతారు. అవును. సో అలాగే మీకు బాగా వెరైటీలు చేసి పెట్టి బాగా ప్యాంపర్ చేసినట్టున్నారు. ఖచ్చితంగా. అండ్ మీ అత్తయ్యకి ఒకే అబ్బాయి కాబట్టి మీరు ముద్దుల కోడలు, కూతురు అన్ని మీరే, ఫుల్ ప్యాంపరింగ్. అవునండి. సో ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు బాగా? నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలా సోషలైజ్ అవ్వడం ఇష్టం. సో అలా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎట్ ఎవ్రీ స్టేజ్. నాకు అందరితో కనెక్ట్ అవ్వడం ఇష్టము. అండ్ నా ఫీల్డ్ కూడా అలానే ఉంది, ప్లస్ నాకు హాబీస్ కూడా అలాంటివే. సో నేను చాలా త్వరగా ఫ్రెండ్స్ చేసుకుంటాను.
సో నాకు యూజువలీ అయితే నాకంటే పెద్దవాళ్ళు బ్యాచ్ గా ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలు బ్యాచ్ గా ఉంటారు. మీ ఏజ్ వాళ్ళు మీకు దొరకట్లేదు? నా ఏజ్ వాళ్ళు నాకు దొరకట్లేదు. ఆ ఏజ్ తో బాగా కనెక్ట్ అవుతుంది, బాగుంటుంది. ఎనర్జీ ఉండే ఏజ్ గ్రూప్ కదా, బాగుంటుంది. చిన్న వాళ్ళతో కనెక్ట్ అయితే we will feel more energetic. పెద్ద వాళ్ళతో అయితే బోల్డ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అవును. సో అయితే ఇలా మీ వీకెండ్స్ ని అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే మరి మామిడి అల్లం ఉప్మా ఎలా ఉంటుందో చూద్దాం అండి. మామూలు ఉప్మా అయితే మీకు నాకు బాగా వచ్చి తయారు చేయడం తినడం రెండుని, మరి శోభ ఏమో మామిడి అల్లంతో ఉప్మా అంటున్నారు, అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు మామిడికాయ అల్లం అన్నారు, సో ఇది మామిడికాయ అల్లం కదా? అవునండి. కొంచెం పుల్ల పుల్లగా తీగా అలానే ఉందా? ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఉప్మాకే, కానీ ఇక్కడ బంగాళదుంప పెట్టారు మీరు. అండ్ క్యారెట్ కొంతమంది ఉప్మాలో వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. పీస్ కూడా వేసుకోవచ్చు, బఠానీ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళది. కొందరు క్యాప్సికమ్ కూడా వేసుకుంటారు. నేనైతే నాకు చేసుకుంటే క్యాప్సికమ్, పీస్, నాకు ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అంత బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా వేసుకుంటారు? క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ అల్లం ఘాటుగా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మామూలుగానే రవ్వని మనం వేయించేసుకుందాం. నేతిలో అయినా వేయించుకోవచ్చు, డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. మీరు డ్రై రోస్ట్ చేస్తే నేను ఇక్కడ మిగతా స్టార్ట్ చేస్తాను. ఓకే, నాకు లైటర్ ఇస్తే తప్పు. అటువైపు కూడా నేను కూడా ఆన్ చేసేసాను. ప్యాన్ కొంచెం వేడవగానే మీరు అట్లా రవ్వ చేసేస్తే నేను ఇటు మిగతా. షూర్. సో కాకినాడ వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకుంటుంటారు అక్కడ నుంచి మీరు? మీ ఫ్రెండ్స్ కానీ మీ మమ్మీ పేరెంట్స్ కానీ ఏమైనా తెస్తారు? కాజా, డ్రై ఫ్రూట్ పూతరేకులు. ఆహా, ఎంత మంచి రెసిపీ చెప్పారో. డ్రై ఫ్రూట్ పూతరేకులు అద్భుతంగా ఉంటాయి. కాకినాడ పూతరేకులు కూడా బాగా. అవును, ఫేమస్. ఇంకా సో ఈ రెండు మెయిన్ గా వీటి మీద ఫోకస్ చేస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే పెసరట్టు ఉప్మా. అది కంపల్సరీ ప్రోగ్రామ్ గా ఉంటుంది. స్పెషల్ అది? అవునండి. ఓకే, పెసరట్టు ఉప్మా బాగా తెలిసిన బ్రేక్ఫాస్ట్, కాకపోతే అది కాకినాడలో స్పెషల్ అని నాకు వెళ్ళేంత వరకు తెలియలేదు. వెళ్ళాక నేను రియలైజ్ అయ్యాను, చాలా బాగుంది. సో మీరు కొత్తగా ఏ వంటలు తిన్నారు పెళ్ళయ్యాక? కొత్తగా పెసరట్టు ఎక్కువ తినడం మొదలు పెట్టాను. అది ఒకటి. పచ్చళ్ళు బాగా ఎక్కువ. కాకినాడ పచ్చళ్ళు కూడా బాగా పెడతారు? అవును. మీ అత్తయ్య గారు పెడతారు? ఓకే. సో ప్యాన్ హీట్ అయిపోయింది. నేను ఇక్కడ రవ్వ డ్రై రోస్ట్ చేసేస్తాను. అటువైపు మీరేమో మిగతా కొంచెం ఆయిల్ పాస్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది ఆయిల్. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ లేకపోతే అసలు తినలేము ఉప్మా. అందులో ఎక్కువ వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి ఉంటేనే బాగుంటుంది. అన్ని వంటలు ఆయిల్ లేకుండా ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకోవాలి అంటే కష్టం. కొన్ని మనకి రుచికి తగ్గట్టుగా కూడా ఉండాలి, కొన్ని హెల్త్ వైజ్ ఆలోచించాలి. కరెక్ట్. అది వేసుకునే కదా ఆయిల్ అండ్ ఘీ కూడా నీస్ కి మంచిది అని అంటారు. యా, అవును. ఉప్మా నెయ్యితో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు పోపు దినుసులు కావాలా ఫస్ట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేయండి. ఉంటేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కరివేపాకు, పల్లీలు ఇస్తారా? ఓకే. ఆ తర్వాత మీ ఫేవరెట్ మామిడి ఉంది. మామిడి వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేద్దాము. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ ఒక చిటికెడు పసుపు వేస్తారు. ఓకే, చిటికెడు పసుపు, ఒక్కొక్కటిగా ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప. అసలు హెవీ బ్రేక్ఫాస్ట్. అవును. సో ఒకటేసారి అన్ని వెజిటబుల్ డోస్ అయిపోతుంది కాబట్టి
ఇది ఆఫ్ చేసుకుంటాను. ఫ్రై అయిపోయింది. మనకి ఇప్పుడు ఫ్రైడ్ రవ్వ కూడా దొరుకుతుంది. అవును, టైం లేకపోతే ఫ్రైడ్ రవ్వతో చేసుకోవచ్చు, లేకపోతే టైం ఉంటే మాత్రం నేతిలో మీరు చెప్పినట్టు రవ్వను వేస్తే అప్పటికప్పుడు వేస్తే చాలా బాగుంటది, కమ్మగా ఉంటుంది, వాసన కూడా బాగా వస్తుంది. ఐ ప్రిఫర్ ఇంట్లో వేయించుకోవడం. అవును. సో మీకు ఏమేమి స్వీట్స్ వచ్చు? నేను స్వీట్స్ ఎప్పుడు వెంటనే టక్కని చేసేది గులాబ్ జామున్ ఒకటి బాగానే చేస్తాను. దాని తర్వాత కేసరి బాత్. సో ఇలా ఇష్టమే. ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు నేర్చుకున్నారు కుకింగ్ అని? అంటే మీకు ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీరు ఇమీడియట్గా జాబ్, సో బిజీ అయిపోయారు కదా. సో ఎప్పుడు ఏ ఏజ్లో నేర్చుకున్నారు? నేర్చుకోవడం అని అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళడం అలా. సో నాకు రెగ్యులర్ వంటల కంటే నాకు ఇట్లా ఎక్స్పెరిమెంటల్గా చేయడం ఇష్టం. సో రెగ్యులర్ ఎప్పుడు ఉండేదే కదా ఇంట్లో అన్నట్టు వచ్చు, కానీ అంత దాని మీద కంటే వెరైటీ వంటలు, రైస్ ఐటమ్స్ కానీ వాళ్ళు ఇందాక చెప్పినట్టు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి ట్రై చేయడం ఇష్టం. అండ్ ఎస్పెషలీ మాది చాలా పెద్ద గ్యాంగ్ అనమాట, కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. సుమారుగా మేమందరము మా నాన్నగారి సైడ్ 9 మంది, మా అమ్మగారి సైడ్ 7 మంది. సో ఎప్పుడు ఇప్పుడు మీ అత్తగారి సైడ్ కలిసి అది ఇంకా పెద్ద లిస్ట్. ఓకే, సో మేము కూడా అదే చెప్తున్నాం అండి. చూసారా, అందరూ వెరైటీ రుచులను ఎంత ఇష్టపడతారో శోభా గారు కూడా చెప్తున్నారు. రోజు తినేవి ఏమి ఎలాగో తింటాం కదండి, వెరైటీగా ఏదైనా ట్రై చేస్తాను అంటున్నారు. అందుకే మేము కూడా ఆ ప్రయత్నంలోనే ప్రతి వారం మీకు వెరైటీ వంటల్ని పరిచయం చేస్తున్నాం. సో చూద్దామా ఎంతవరకు వచ్చిందో. ఏం వేద్దాం? మనం ఫస్ట్ ఉప్పు వేసేద్దామండి. ఉప్పు వేసేసుకుందాం. ఉప్మా కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. రవ్వ వేస్తాం కదా. కొంచెం ఇంగువ వేద్దాం. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది చాలా. సో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని బాగా వాటర్లో కుక్ అయితే బాగుంటాయి. ఇది కొంచెం పేస్ట్ టైప్ ఉప్మా అయితే మనకి ఎక్కువ నీళ్లు పడతాయి. సో మీరు పేస్ట్ టైప్ చేస్తున్నారా? కొంచెం అలాగా మీడియంగా చేస్తున్నాం, మరి అటు పొడిగా. అవును. సో మరి చూద్దామా. బాగా బాయిల్ అయింది. ఇప్పుడు కొద్దిగా రవ్వ వేసేసుకుందాం. నేను వేస్తా, మీరు కలిపిస్తాం. సో మీరు ఎన్నో ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నారు కదా, బయటికి వెళ్తున్నారు, సొసైటీలో జరుగుతున్న చేంజెస్ గురించి కానీ, లేకపోతే వాట్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ తెలుసు కదా మీకు. సో హౌ యూ ఫీల్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇండియాలోని. సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు బి ఎంపవర్డ్ అనమాట. సో హౌ డు యూ ఫీల్? దాని గురించి ఏమంటారు మీరు? ఇది చాలా పెద్ద టాపిక్ అండ్ ఇది ప్రతి ఒక్కరు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ అండ్ చాలా సెన్సిటివ్గా ఫీల్ అవ్వాల్సిన టాపిక్. ఇది స్కూల్ లెవెల్ నుంచి, ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాల్సిన టాపిక్. మనం ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటాము. ఆ ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో వెళ్ళాలి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఎంత కారణం చూసినా ఎక్కడో ఒకడ డిఫరెన్స్ ఇస్తాము. చాలా చేంజ్ వచ్చింది సొసైటీలో. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. చదువుల్లో కానీ మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూడండి, ఏ రిజల్ట్స్ అయినా అమ్మాయిలు ఉంటున్నారు. కానీ అమ్మాయిలకి కావాల్సింది ఏంటి? కొన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఒకలాంటి యాక్సెప్టెన్స్ కావాలి సొసైటీలో. యాజ్ ఎ గర్ల్ అమ్మాయి కూడా తన సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ తను కూడా తీసుకోవాలి. వీళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా. మనకి ఏది సేఫ్ ప్లేస్, మనం ఎలా ఉంటే సేఫ్టీ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి చెప్పి వెళ్ళడం కానీ, లేకపోతే ఇప్పుడు రకరకాల యాప్స్ వచ్చేసాయి వాటిని యూజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ అమ్మాయిలు నేర్చుకో. ఇలాంటివన్నీ కానీ ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం సేఫ్టీ కోసం బయటికి వెళ్తున్నాం హెల్ప్ కి. కానీ ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా తనంత తాను ధైర్యంగా ముందరదించే రావాలి. చేంజ్ వస్తుంది, ఆ చేంజ్ ఇంకా బాగా రావాలి. రాబోయే జనరేషన్ ఖచ్చితంగా ఆ చేంజ్తో వస్తారని అనుకుంటున్నాను. చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ వి విల్ గెట్ దట్ డే. సో చూద్దాం. తప్పకుండా తీసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తాం. రెడీ అయింది. ఉప్మా భలే వచ్చింది. బెస్ట్ బ్రేక్ఫాస్ట్. కరెక్ట్. బోల్డ్ అన్ని వెజిటబుల్స్తో. అవును.
మామిడి అల్లం రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మామిడి అల్లం రవ్వ ఉప్మాకి కావలసిన పదార్థాలు: మామిడి అల్లం ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 3, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్మా రవ్వ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కాజు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు. మామిడి అల్లం రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో రవ్వ తీసుకొని కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మరో పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, మామిడి అల్లం ముక్కలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఇంగువ, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మామిడి అల్లం రవ్వ ఉప్మా రెడీ. మామిడి అల్లం రవ్వ ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. నేను వెయిటింగ్. నాకు చాలా ఇష్టం ఉప్మా కూడా. మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఉప్మా అంటే అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మామిడి అల్లం అన్నారని నేను వెతికి మామిడి అల్లందే స్పూన్తో పెట్టుకున్నాను అనమాట. బట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, ఫ్లేవర్ మారింది. అండ్ ఇన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి రియలీ హెల్దీ. సో మరి చూసారు కదండి, ఈరోజు చూసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి రేపు మళ్ళీ 2 చక్కటి వంటకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.